మనిషి జీవితంలో శోధనలు లేనటువంటి వ్యక్తి కానీ, బాధలు లేనటువంటి వ్యక్తి కానీ, కష్టాలు లేనటువంటి వ్యక్తి కానీ ఎవరు కూడా ఈ భూమి మీద లేరు. పేదవారి నుంచి ధనికుని వరకు ప్రతి ఒక్కరికి కూడా యొక్క కష్టాలు, బాధలు, శోధనలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. పునీత పౌలు గారు మరి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక మనిషి ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని తెలియపరుస్తూ, మరి ఇటువంటి శోధనలు ఎటువంటివి వచ్చినా సరే మీ విశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు. విశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు. దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఎప్పటి వరకు అనంటే 15వ వచనంలో చెబుతూ ఉన్నారు, యుక్త కాలమున ఆయన దర్శనము సంభవించే వరకు. అంటే మనం చనిపోయే వరకు కూడా, చివరి వరకు మన యొక్క ప్రాణాన్ని పెట్టే వరకు కూడా దేవుని యందు విశ్వాసము, నమ్మకము కలిగి జీవించాలని కోరుతూ ఉన్నారు. అప్పుడే నీవు సారవంతమైనటువంటి నేల మీద పడినటువంటి విత్తనమును పోలి ఉంటావు అనేది పునీత పౌలు గారు ఈనాటి మొదటి పట్టణం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి విశ్వాసపరమైనటువంటి, భక్తిపరమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే మన యొక్క జీవితంలో ఎదురయ్యేటువంటి ఆటుపోట్లు, సమస్యలు ఇవన్నిటిని కూడా ఎదిరించి పోరాడాలి. దీనికి ఒక గొప్ప ఉదాహరణ యోబు